మనం కొంత ఇంటిమేసి ఉంది కాబట్టి కదా చెప్పగలుగుతున్నాడు. రవీందర్ గారు అంటే కేసీఆర్ ఆ విధానాలు మార్చుకోవడం ఒకటేనా, లేకుంటే మీలాంటి వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మీరు కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, ఇలాంటి వాళ్ళంతా బయటకు పోవడం కూడా ఏమైనా ఇంపాక్ట్ పడిందా అక్కడ అంటే ఓడిపోవడానికి? రెండు విషయాలండి. ఒకటి, కేసీఆర్ ఈసారి రావద్దు, అది తెలంగాణ ప్రజల నిశ్చితాభిప్రాయం. రావద్దు, కేసీఆర్ వస్తే అబ్బో ఇక కాళ్ళకే కట్టేసుకొని పోతాడు భయం ఎక్కడో పెట్టాడు. రెండోది, ఇవన్నీ కారణాలుగా ఈటల తోటి దూరం అయిపోయిండు, లేకపోతే ఇతర ఎంపీలు, అవన్నీ కారణాలు కలగలిసే ఆ రిజల్ట్ వచ్చింది. అయితే కొంతమందిని మారుస్తే ఈ మాత్రం కూడా వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే, ఈ మాత్రం కూడా రావడానికి బీజేపీ ఎక్కడైతే బలంగా ఉండి ఫైట్ చేసిందో ట్రయాంగిల్ కాంటెస్ట్ జరిగింది. ట్రయాంగిల్ ఉందా ప్రతి దగ్గర బీఆర్ఎస్ గెలిచింది. ట్రయాంగిల్ ఉన్న గెలిచింది. అవును, అంటే మెట్టుపల్లిలో గెలిచింది, ఈటల రాజేందర్, కర్నాటకలో గెలిచింది, నా దగ్గర గెలిచింది, సిరిసి, ఇట్లా అక్కడక్కడ బలంగా ఉన్న దగ్గర గెలిచింది. అంటే కొంతమందిని మారుస్తే మళ్ళీ కేసీఆర్ వచ్చేవాడు ఎమ్మెల్యేని అంటే అది దాన్ని మీరు ఒప్పుకోరా? ఎందుకో నేను ఒప్పుకోను. అంటే కొద్ది రావచ్చు, కొన్ని సీట్లు పెరుగుతుండొచ్చు, కానీ కేసీఆర్ రావద్దని మాత్రం. కేసీఆర్ రావద్దనేదే ప్రధానంగా ఈ ఎన్నికల రిజల్ట్. కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ మొత్తం తెచ్చుకొని కుటుంబం చేతిలో పెట్టినట్టు అయింది. ప్రజాస్వామ్యం లేదు, హక్కులు లేవు, గౌరవం లేదు, మర్యాద లేదు, చివరికి దోపిడీ కూడా ఒక కుటుంబానికి పరిమితమైన భావన సర్వత్రా అందరిలో వచ్చింది. మీలో కూడా ఉంది అది, అదే ఒపీనియన్. కాబట్టి మీ అందరి కోరిక తీరింది, కేసీఆర్ దిగిపోయాడు అంటే మీరందరూ అంటే ప్రజలు, మీరు చెప్పిన ప్రజలు ఇప్పుడు బాగుందా? ఇప్పుడు తుంటెత్తేసి ముద్దెత్తుకున్నామంట. వీళ్ళది కూడా వ్యవహారం చక్కగా లేదు. అంటే కంపారిటివ్లీ ఏది బాగుందంటారు? ఇది అది ఇప్పుడు ప్రజలు ఏం కోరుతున్నారంటే ఇవి వద్దనుకుంటాను, రెండు వద్దనుకుంటాను, అసలే వద్దనుకుంటాను. అవకాశం ఉందా బీజేపీకి? ఎందుకంటే మంచి అవకాశం వచ్చిన టైంలో, అంటే గత ఎన్నికల ముందు నిజంగా బీజేపీ కొంచెం బూస్ట్ వచ్చింది. 3 ట్రయాంగిల్ ఫైట్లో కనీసం హంగాన్ని వస్తుంది ఇక్కడ అనే ఒక చర్చ జరిగిన టైంలో మీ పార్టీలో అంతర్గత గొడవలు, అంతర్గత తగాదాలు, సంజయ్ని మీరు లాగారని, మీరు అధ్యక్షుడు కావాలి, ఇలాంటి చర్చ, నేను దీన్ని సమర్థిస్తలేను. దాంతో బీజేపీ దెబ్బతింది అనేదానికి ఏం చెప్తారు? ఒక తప్పుడు చర్చ జరిగింది, తప్పుడు వాదన కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది. మేము ఎప్పుడు ఏదో అధ్యక్షులు కావాలని బిగినింగ్లో, అంటే దానివల్ల ఎఫెక్ట్ పడిందా? మేము ఎప్పుడు అధ్యక్షులు కావాలని. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే అంతరంగం కాబట్టి చెప్తున్నాను. మేము ఆనాడు అందరు వెళ్ళిపోతున్నారు, ఎవరు రావట్లేదు. అంటే ఏ కారణాల వల్ల అయితేనే వీళ్ళందరూ వెళ్ళిపోయింది. ఎవరు వివేక్ గారు కానీ, జితేందర్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళు వెళ్ళిపోవడమే కాకుండా అంత వచ్చే వాళ్ళు కూడా రావట్లేదు. విజయశాంతి వచ్చే వాళ్ళు కూడా రానప్పుడు నేను ఒక ప్రతిపాదన పెట్టినాను, ఇంకెవరు రారు.